ఒక కన్య అగ్నిప్రవేశం చేసి ప్రాణత్యాగంతో ఆదిశక్తిగా వెలిసిన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం పెనుగొండలో ఉన్నది. వాసవి అనే కన్య శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అవతారము. దేవతలు లోక కళ్యాణం కోసం అవతారాలు ఎత్తుతుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా భక్తులను అనుగ్రహించడం కోసం అమ్మవారు అనేక రూపాల్లో అవతరిస్తుందని చెప్తుంటారు. అలాంటి వాటిలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి రూపానికి ఎంతో విశిష్టత ఉన్నది. కన్యక పరమేశ్వరి దేవిగా అవతరించిన అక్కడికి వైశ్యులకు కులదేవతగా మారింది. పెనుగొండ వేల కొలది భక్తులను ఆకర్షిస్తూ ఉంది. వాసవి కన్యక పరమేశ్వరి దేవి అక్కడ వెలిసిన వాసవి అమ్మవారిని దర్శించి తరించి పరవశంతో జన్మస్వార్థమైనందు అనుకుంటారు భక్తజన కోటి. మానవుల మధ్య ఒక కుటుంబంలో జన్మించి యుక్త వయసు వరకు పెరిగిన వాసవి మాత విశేషాలు ఈ రూపంలో అమ్మవారు కొలువుదీరిన ఈ క్షేత్రము పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండలో విలసిల్లుతున్నది. మరి ఈ వాసవి అనే కన్య ఆ పరమేశ్వరి అవతారం ఎత్తడం వెనుక ఉన్న కథ, ఎందుకు అలా అవతారం ఎత్తవలసి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ ఆలయ పురాణ గాథ ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ అనే గ్రామంలో కుసుమశ్రేష్ఠి కౌసింబి అనే వైశ్య దంపతులు ఉండేవారు. వీరికి పెళ్ళై ఎన్ని సంవత్సరాలు గడిచినా సంతానం కలగలేదు. అందుకని కుసుమశ్రేష్ఠి యాగం చేశాడు. యాగానికి సంతోషించిన ఉమామహేశ్వరి దేవి హోమగుండంలో ఉద్భవించి 2 ఫలములను ప్రసాదించి కౌసంబిని తినమని చెప్పింది. ఆ ఫలం భుజించిన తర్వాత ఆ దంపతులకు వాసవి అనే కన్య జన్మించింది. ఆమె ఎంతో గుణవంతురాలు, అపురూప సౌందర్యవతి. అయితే ఆమెను విష్ణువర్ధనుడు రాజు చూసి మోహితుడై ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే మంత్రిని పిలిపించి పెనుగొండకు వెళ్లి కుసుమశ్రేష్ఠిని కలిసి వాసవి పెళ్లి చేసుకోవడానికి అతని అనుమతి తీసుకుని రమ్మని పంపాడు విష్ణువర్ధనుడు. అయితే వైష్ణవ కుటుంబంలో జన్మించిన వాసవికి క్షత్రియ కులానికి చెందిన రాజుతో వివాహాన్ని నిరాకరించాడు కుసుమశ్రేష్ఠి. వాసవి తల్లిదండ్రులతో పాటు పెనుగొండ ప్రజలు అయితే ఆ విషయం తెలుసుకుని చాలా బాధపడ్డారు. విష్ణువర్ధనుడు కోపద్రూకుడై ఆమెను గంధర్వ వివాహం చేసుకోవడానికి వెనకాడనని మళ్లీ రాయబారానికి మంత్రిని పంపాడు. అంతటితో వాసవి తల్లిదండ్రులతో పాటు పెనుగొండ ప్రజలు అయోమయంలో పడ్డారు. రాజుకు వాసవితో వివాహం జరిపించడం కొంతమంది సమర్థించాక, ఎంతటి రాజైనా సరే కులగౌరవం కాపాడుకోవడం కోసం మరొక కులానికి చెందిన వారికి వాసవినిచ్చి పెళ్లి చేయడము సాంప్రదాయం కాదని అభిప్రాయానికి వచ్చారు మరికొందరు. అంతలోనే సైన్యంతో వచ్చి వాసవిని ఎత్తుకొని పోయి వివాహానికి సిద్ధమయ్యాడు విష్ణువర్ధనుడు. ఈ విషయం తెలుసుకున్న కుసుమశ్రేష్ఠి పెనుగొండ ప్రజలు వాసవికి అగ్ని ప్రవేశం చేయడమే మార్గమని సూచించారు. ఈ విషయం వాసవికి తెలియజేయగా అందుకు తండ్రితో ఇలా అన్నది: అంబిక అంశాన నేను పుట్టాను, మానవ మాత్రను వివాహం ఆడలేను. అందుకే జ్యోతిష్యులు ఆనాడే నాకు కన్యక అని మరో పేరు కూడా పెట్టారు కదా. అగ్ని ప్రవేశం చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అలా చేసిన నాకేం కాదు, మీరు దిగులు పడకండి అని వాసవి తండ్రికి పరమేశ్వరిలా దర్శనమిచ్చింది వాసవి. భవిష్యత్తులో జరగబోయే దృశ్యాలను కుసుమశ్రేష్ఠికి చూపించింది వాసవి. అగ్ని ప్రవేశం తర్వాత రాజు మరణము, విష్ణు యొక్క అంశానైన విరూపాక్షుడు పెనుగొండకు రాజుగా పట్టాభిషేకం కావడము, ఇలాంటి దృశ్యాలను చూసిన కుసుమశ్రేష్ఠి ఆశ్చర్యపోయాడు. అన్నీ తెలుసుకున్న కుసుమశ్రేష్ఠి అగ్ని ప్రవేశానికి హోమగుండాలను తయారు చేయించాడు. అందులో అగ్నిదేవునికి ఆవాహన చేశాడు. రాజుకు వాసవినిచ్చి పెళ్లి చేయడానికి సమర్థించిన కొంతమంది ప్రజలు రాజు పెనుగొండ వద్దకు వచ్చాడని తెలియగానే ఊరు వదిలి వెళ్ళిపోయారు. కులగౌరవం కాపాడడానికి రాజుతో వివాహం జరగకూడదని చెప్పిన వారందరూ అగ్నిప్రవేశానికి సిద్ధమయ్యారు. వాసవి వారికి దర్శనమిచ్చి అందరూ ఒకేసారి అగ్నిప్రవేశం చేయనవసరం లేదు, ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్కరు వస్తే చాలు అన్నది. వాసవి తల్లిదండ్రులతో పాటు అగ్నిగుండానికి 3 ప్రదక్షిణలు చేసింది. అందరూ అగ్నిగుండంలోకి దూకి ఆహుతులయ్యారు. వాసవి కూడా అగ్నిగుండంలోకి దూకగా ఆమెను తాకిన అగ్నిజ్వాలలు శాంతించాయి. అంబిక తన విశ్వరూపాన్ని చూపించింది. ఈనాటి నుండి మీ కులదైవంగా ఉండి నిరంతరం మిమ్మల్ని కాపాడుతాను. నన్ను ఆరాధించి పూజించిన వారు అష్టైశ్వర్యాలు పొందగలరు. నన్ను కాపాడడం కోసం అగ్నికి ఆహుతి అయిన వారందరూ మోక్షం పొందుతారని తెలిపింది వాసవి. విష్ణువర్ధనుడు పెనుగొండ నగరము సరిహద్దుల్లోకి ప్రవేశించాడు. వాసవి అగ్ని ప్రవేశం చేసిందని తెలిసి దిగ్భ్రాంతికి చెందాడు. ఆ సమయంలో భద్రకాళి ప్రత్యక్షమై రాజును తన ఖడ్గంతో సంహరించింది. విష్ణువర్ధనుడి మరణం గురించి తెలిసిన అతని కుమారుడు రాజరాజేంద్రుడు కుంగిపోయాడు. తగని కోరిక వల్ల తన తండ్రి అంబిక చేత చనిపోయాడని తెలుసుకున్నాడు. ఆ పెనుగొండకు వెళ్లి వాసవి విరూపాక్షులను కలిసి క్షమాభిక్షణ పెట్టమని కోరాడు. విరూపాక్షకుణ్ణి పెనుగొండకు రాజుగా పట్టాభిషేకం చేశాడు. పెనుగొండ ప్రజలు దేవి ఆజ్ఞ మేరకు వాసవి కన్యక పరమేశ్వరి ఆలయాన్ని నిర్మించారు.
ఆలయంలో వాసవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వాసవి ఆలయ గోపురం ఎంతో ఆనందంగా కనిపిస్తుంది. ఎంతో గొప్ప శిల్పకళ చాతుర్య చాటు చెప్పే ఇలాంటి గోపురం వేరెక్కడ చూడలేము. ఆలయం లోపలికి ప్రవేశించగానే ఇరువైపుల 2 నందులు ఆలయం లోపలికి ప్రవేశించగానే ఇరువైపుల 2 నందులు, ధ్వజస్తంభము, దాని ముందు నల్లరాతితో చెక్కిన నాగ విగ్రహం ప్రతిష్ఠించారు. ఈ విశాలమైన ప్రాకారము ప్రదక్షిణలు చేసి వస్తే ముందు దర్శనమిచ్చేది వినాయకుడు, ఆ తర్వాత నవగ్రహాల సన్నిధి, ఆ తర్వాత తోరణ మండపము, వెనుక వైపు ద్వారం కనిపిస్తుంది. వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకమైన సన్నిధి. చిన్న గోపురం ఉన్న ఆలయంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ప్రతిష్ఠ చేశారు. పుట్టలో ఉన్న శ్రీనివాసుడికి పాలాభిషేకం చేస్తున్న గోమాత విగ్రహము, తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహము. ప్రధాన మండపంలో 3 గర్భగుడులు వరుసగా ఉన్నాయి. ప్రధాన మండపంలో 3 గర్భగుడులు వరుసగా ఉన్నాయి. ఒక దాంట్లో ఈశ్వరుడు కొలువై ఉంటాడు. ఎడమవైపున గర్భగుడిలో మహిషాసుర మర్దని విగ్రహం దర్శించగలము. ఈశ్వరుడికి కుడివైపున వాసవిదేవి కొలువైంది. ఒక చేత ఉలుక, మరొక చేత వీణ, మరో 2 చేతులతో తామర పువ్వులు ఉన్నాయి. ఎంతో అందంగా అలంకరించిన ఆభరణాలతో వాసవి కోటి సూర్య ప్రకాశంతో జ్వాలిస్తుంది. వైష్ణవులు కులదైవంగా కాపాడడం కోసం అగ్ని ప్రవేశం చేసి ఆత్మత్యాగం చేసిన తల్లి వైష్ణవుల కుల గౌరవం తల్లి ఆ వాసవిదేవి. వంశప్రతిష్ఠ కోసం కన్యగానే ఆహుతికి సిద్ధపడిన వాసవిదేవి త్యాగానికి కొనియాడబడింది. లక్ష్మీ జనార్దన స్వామి క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ క్షేత్రంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. ఈ ఉత్సవాలను తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఆమెను దర్శించడానికి వచ్చిన భక్తులు ఆమె చేసిన త్యాగం గురించి పురాణ కథ తెలిసి మాటలు రాక కన్నీటి పర్యంతమవుతారు. ఆ తల్లి త్యాగం చేసిన తర్వాత ఎటువంటి వారైనా కన్నీటికి పర్యంతమైపోతారు అనేది అతిశయోక్తి కాదు. ఆలయానికి కుడివైపున ఆ తల్లి అగ్ని ప్రవేశం చేసిన అగ్నిగుండం కనిపిస్తుంది. ఆనాడు జరిగిన యథార్థ గాథకు సాక్షిగా కొన్ని వందల ఏండ్లుగా ఉన్న ఈ అగ్నిగుండము ఆలయంలో చెప్పలేనంత ప్రశాంతత నెలకొలి ఉంటుంది. పక్షుల కలవరాలు కూడా ఈ చోట వినిపించవు అని కూడా ఈ ప్రదేశము పవిత్రతగా తెలుసుకొని మౌనంగా వహించేలా అనిపిస్తుంది. మరి ఎంత కఠోరమైన మనసున్న వారైనా దయార్థులుగా మార్చగల శక్తి ఉన్న అగ్నిగుండం మండపము. ఆలయం నుండి బయటికి వచ్చాక కూడా మనసుల్ని ఆ స్మృతులు పెనేసుకుని ఉంటాయి. మామూలు స్థితికి రావడానికి కొంత సమయం పడుతుంది.